పవర్ స్టార్ సినిమాలు అంతటితో సరే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేగం పెంచాడు. ఎన్నికలు వచ్చే సమయానికి ఫుల్ టైం పాలిటిక్స్ పై దృష్టి పెట్టాల్సి ఉండటంతో చకచకా సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంతో సాగుతుంది. ఈ సినిమా పూర్తయ్యేలోగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు. ఈ సినిమాలో మరోసారి పవర్ స్టార్ పోలీస్ రోల్లో కనిపించనున్నాడు. పవన్ కొత్త సినిమా కందిరిగా ఫేమ్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో నవంబర్ నుంచి స్టార్ట్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై సినిమా నిర్మించనున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన పోలీస్ సినిమాకు ఇది రీమేక్ అనే టాక్ ఉంది. అయితే ఈ సినిమా నుంచి బేసిక్ లైన్ తీసుకుని సంతోష్ శ్రీనివాస్ కొత్త వర్షన్ రాశాడని చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమా నిర్మాత దర్శకులు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఏప్రిల్ నుంచి వెయిటింగ్లో ఉన్నారు. ఈ సినిమా కోసం పవన్ కేవలం 55 రోజులు మాత్రమే కాల్ షీట్ ఇవ్వగలనని చెప్పాడు. ఏప్రిల్ నాటికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్ ఓ ప్రత్యేకమైన మైలురాయి. కాకి డ్రెస్సుకే కొత్త కలరింగ్ ఇస్తూ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అభిమానులను ఎంత ఆకట్టుకు చెప్పనక్కర్లేదు. దీని తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చేసినా అభిమానులకు అంతగా కిక్కివ్వలేదు. దాంతో మరోసారి పోలీస్ క్యారెక్టర్లో అభిమానులు అలరించేందుకు పవన్ సిద్ధమైపోతున్నాడు. కానీ ఈ సినిమా తర్వాత పవన్ సినిమా చేసే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఆ తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్కే కేటాయించనున్నాడు. మీ అభిమాన హీరోలు లేటెస్ట్ అప్డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న అప్డేట్ని కూడా మిస్ కాకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ కొనిదెల క్రియేషన్స్.